హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. పని ఎక్కువైపోతుంది. అంటే ఇంటి పని పెట్టుకున్నాం కదండి. అందువల్ల అసలుకి వీడియోసే తీయలేకపోతున్నాను. అదిగాక ఒక పక్క నాష్టా కూడా వేసుకోవాలి కాబట్టి కొంచెం టైం లేట్ అయిపోతుంది. అందువల్ల తీయలేకపోతున్నాను. మొన్న వీడియోలో పెట్టాను కదా గోడ దోసేది. ఆ గోడ దోసిన తర్వాత ఆఖరి బొక్కలు వేపించామండి. ఆఖరి బొక్కలు వేపించి పిల్లర్స్ వేపించాము. ముందు గోడ దూసేది ముందు ట్రైల్కి పెట్టాను కొంచెం. తర్వాత ఆఖరి బొక్కలు వేసేది తీయలేకపోయాను అనమాట. తర్వాత ఆఖరి బొక్కలు వేసి బెల్ట్ దాకా అయిపోయింది. ఇప్పుడైతే బేస్మెంట్ లెవెల్కి అయిందండి పని అయితే. ఇప్పుడు కొంచెంగా పని చేసుకుంటా వస్తున్నాము. అంతా ఒకసారి అయితే చేయలేం కదా. అందువల్ల ఇప్పుడైతే తోసాం కదా, అది ఎలా తోసామో చూపిస్తున్నాను కొంచెం ముందుకి. తర్వాత కూడా మళ్ళీ జేసీబీ వచ్చిందండి. ఈరోజు వచ్చింది. ఈరోజు వచ్చి బేస్మెంట్ లెవెల్కి మట్టి దోసిపోయింది అనమాట. ఇంకా లోపలికి మట్టి వేయించుకోవాలి. మట్టి తోలించుకొని మట్టి వేయించుకుంటే సరిపోద్ది అనమాట. అందుకని ఫస్ట్ ఆగరు బొక్కలు వేయించేసినాం. ఆగరు బొక్కలు వేయించేసినాక రెడీ అయిపోవచ్చింది. ఒక 10 పడినాయండి పిల్లర్స్. 10 పిల్లర్స్ తర్వాత రాయి కట్ట అవసరం కాబట్టి రాయి తీసుకున్నాము. రాయి దింపేసేసిన తర్వాత మొత్తం తడిపేస్తున్నాను అనమాట. చాలా వరకు పని అయిపోయిందనమాట. చూడండి, ట్రాక్టర్లో ఏమో రాయి దింపించేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి బెల్ట్ వేపియాలి. బెల్ట్ కూడా వేసేసారు. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు అయితే వర్క్ అయిపోయింది. బేస్మెంట్ లెవెల్కి వర్క్ అయితే అయిపోయింది. కిడ్ సైడ్ రేకులు ఉన్నాయి కదా, అవి ఓడి తీసుకొని ఇంకా పని ఉందన్నమాట. ఆ పని చేసుకున్నాక మొత్తం మట్టి తొలిచామంటే రోడ్ లెవెల్కి అయిపోద్ది. చూస్తూ ఉండండి వీడియో. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి బేస్మెంట్ వేసాను కదా, ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.
తగ్గి మనకంటే ఎక్కువ వేస్తున్నారా?